మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా కాలం సమాధానం చెప్తదండి. ఎందుకంటున్నానంటారా? ప్ర కాలం అనేది రికార్డెడ్ అండి. ప్రతీదీ మనం మాట్లాడుతున్నా, మనం తింటున్నా, ఒక ఆలోచన చేసినా కూడా యూనివర్స్ రికార్డ్ చేస్తనే ఉంటది. ఖచ్చితంగా రికార్డ్ చేస్తది. యూనివర్స్ ఒకటి, ప్రకృతి ఒకటి ఆన్ గోయింగ్ కెమెరా అండి. ఎప్పుడు రికార్డ్ చేస్తనే ఉంటది. ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ముందుగా మనం మంచి మాటలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఇప్పుడు మనం మంచి మాట నేర్చుకుందామండి. ఏంటంటే ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటదండి. అలాగే ప్రతి తప్పుకి దానికి సరిదిద్దుకునే అవకాశం ఉంటది. ఈ ఈ అవకాశాన్ని ఎవరు కూడా ఉపయోగించుకోరనమాట. ఉపయోగించుకోవటం ఒక ఎత్తైతే, మన మీద రాళ్ళు వేసేవాళ్ళు ఇంకొక ఎత్తనమాట. జీవితంలో అదే ముందు చెప్పాను కదండీ! జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా కాలంలో కాలం మనకి చక్కని సమాధానం చెప్తదండి. అదే మనం లేదు అనుకుంటే లేదు, ఉంది అనుకుంటే ఉందనమాట. అంతే. ఇందులో మనం చేయగలిగిందయితే ఏమీ లేదు. నేనేమంటానంటే ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటదంటే, మనం ఏదో ఒక విషయంలో మనం బాధపడ్డామనుకోండి. బాధపడినప్పుడు మనకి ఎంతో ఒక రకమైన ఇందులో ఉంటాం. డిప్రెషన్‌లో ఉంటాం అనమాట. మన హస్బెండే చూడండి ఎంత చేసినా సరే నువ్వేం చేసావు అన్నారనుకో చిన్న బాధ కలుగుతది కదా! వెంటనే వచ్చి సారీ అని చెప్పారనుకోండి చాలా హాయిగా, ఆనందంగా అనిపిస్తది కదా! బాధ వెంటే సంతోషం. బాధ, సంతోషం, సుఖం, దుఃఖం, స్వర్గం, నరకం ఇవన్నీ ప్యారలల్‌గా వస్తా ఉంటాయన్నమాట మనకి. అలాగే ప్రతి తప్పుని పరిష్కరించుకోవటానికి వాళ్ళకి టైం వస్తదండి. ప్రతీదీ తప్పు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని ఎవ్వరిని అనొద్దండి. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి తప్పు చేస్తారు కానీ కావాలని వాళ్ళెవరు తప్పు చేయరనమాట. వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు ఆఫీస్‌లోనైనా సరే ఏదైనా తప్పు చేశారనుకోండి వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఇద్దాం. అంతే. ఇంట్లో కూడా అంతే. మన పిల్లలు తప్పు చేశారని తీసుకెళ్ళి బయట పడేస్తామండి. పడేయం కదా! ఆళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఇస్తాం. లేకపోతే ఆ తప్పు మనం చేయగలిగితే మనమే సరిదిద్దుతాం అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఎందుకంటే మనం ఏ వర్డ్ మాట్లాడినా, ఏది చేసినా కూడా యూనివర్స్‌లో రికార్డ్ అయిపోయి ఉంటదనమాట. ఈ రికార్డ్ అయింది చూడండి పూర్వం టేప్ రికార్డర్స్ ఉండేవి. గుర్తుందా మీకు? నాకు గుర్తుంది. నాకు టేప్ రికార్డర్ ఉండేది. నా ఓన్ టేప్ రికార్డర్ నాకుండేది. అలాగా టేప్ రికార్డర్‌లో మనం ఏదైనా రికార్డ్ చేసామనుకోండి, అది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చేసినా కూడా రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత వేసి వీసీఆర్‌లొచ్చాయి. తర్వాత డీవీడీలొచ్చాయి. ఇప్పుడు ఇలాగా రికార్డింగ్స్ అలాగొచ్చేసాయన్నమాట. కాబట్టి దాని యొక్క స్థానం మారింది కానీ రికార్డింగ్ యొక్క ఇది మారలేదు. కాబట్టి అది ఎప్పుడు ప్లే చేసినా ఇప్పుడు కాదు 100 సంవత్సరాల తర్వాత ప్లే చేసినా కూడా ఆ రికార్డింగ్ అలాగే ఉంటదన్నమాట. కాబట్టి యూనివర్స్ దాన్ని గుర్తుపెట్టుకొని మనకంటే జ్ఞాపక శక్తి తక్కువేమో కానండి కాలానికి అసలు తక్కువ కాదండి. కాలం చాలా మెమరీ కలిగి ఉంటదన్నమాట. అది మనకి ఏదో ఒక రోజు 100% దానికి రెండింతలు మనకి ఇస్తది. అందుకే మనం ఏది చేస్తే మనకది ఖచ్చితంగా తిరిగొస్తదనమాట. అది వేరే రూపాన్ని మార్చుకుంటదేమో కానీ తిరిగి రావడం మాత్రం మార్చుకోదు. కాబట్టి తప్పు చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా సరిదిద్దుకునే అవకాశం ఇద్దాం. వాళ్ళు ఎందుకు తప్పు చేశారు అనే దాన్ని ముందు మనం గ్రహిద్దాం. వాళ్ళని అడుగుదాం. అడిగి తెలుసుకుందాం. ఏ సిట్యుయేషన్‌లో చేశారో ఒకవేళ తెలుసుకునే ఓపిక, ఓర్పు మీకు లేదు కదండీ పక్కన పడేయండి. ఆళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. అంతేకాని వాళ్ళని పదే పదే దెప్పి పొడవకండమ్మా. దెప్పి పొడిచి మీ యొక్క స్థానాన్ని కిందకి దించుకోకండి. ఇంకా అలా అయితే ఫ్యామిలీస్ నిలబడవు, కుటుంబాలు నిలబడవు, ఏవి నిలబడవు. బంధాలు, బంధుత్వాలు ఏవి నిలబడవు. ఇంకొకటేంటంటే మనం ఏది మంచి అనుకుంటే అదే మంచి జరుగుద్ది. చెడు అనుకుంటే చెడే జరుగుతది. కాబట్టి మనం ఏది కావాలనుకుంటాం, ఏది వద్దనుకుంటాం అనేది 100% రెస్పాన్సిబిలిటీ మనదే అండి. ఈరోజు నా మంచి మాట మీకు నచ్చిందండి. బాధతోనే సంతోషం ఉంటది. తప్పుని చేసే ప్రతి ఒక్కడికి సరిదిద్దుకునే రోజు ఏదో ఒకటొస్తది. కాలం ప్రతీదీ రికార్డ్ చేస్తదండి. కాబట్టి కాలానికి అతీతులు ఎవ్వరూ కాదు. ఇది గుర్తుపెట్టుకొని అందరూ మంచిగా నడుచుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ ఆల్ మై సబ్‌స్క్రైబర్స్.